అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ 24వ తారీఖున మూసేశారు. మళ్ళీ ఈ రోజున అంటే సుమారు 3 నెలల 7 రోజుల తర్వాత ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది సంతోషం. వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాణిక్య అమ్మగారి పూజలు యథావిధిగా జరుగుతాయి. ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి 2 లెటర్ల రూపాయన మాకు పంపడం జరిగింది. ఇక్కడ నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది. చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను. ఈరోజు నా చేతుల మీదుగా ఈ పునఃప్రారంభం అవటం ఈ గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్ళతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.